Sing his praise aloud. స్వాగతం. మీరు దేవుని రాజ్యమునకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు మరియు మీ యొక్క శ్రద్ధాశక్తులు దేవుడు ఏదైతే మీకు ఈరోజు దాచి ఉంచారో దాన్ని పొందుటకు. లేఖనములో ఒక శిష్యుడున్నాడు, ఎవరైతే తన యజమాని యొక్క భుజం మీద హత్తుకొని ఉన్నది. అది ఒక గుర్తింపై ఉన్నది మనకు, ఏదైతే దేవుని యొక్క మనసును అనుసరించడమైనదని. ఇతనికి పేరు మార్చబడి ఉన్నది, అతని పేరు ప్రియమైన వాడిగా మార్చబడి ఉన్నది. దేవుని యొక్క హృదయాన్ని అనుసరించడం ద్వారా మనకు గుర్తింపు అనేది మారుతుంది, అది ప్రియమైన వాడిగా. నేను నమ్ముతున్నాను, మన యొక్క హృదయం మనం ఇక్కడ కూర్చొని వినుచుండగా మనం రూపం చెందుతున్నాం, మనం మారుతున్నాం. మనం ఎప్పుడైతే మన యొక్క రాజు యొక్క హృదయాన్ని అనుసరించడం ద్వారా. అయితే ఇప్పుడు మనం ఆయన యొక్క సన్నిధికి వెళ్ళాలనుకుంటున్నాం. ఇక్కడ ఆయన దగ్గర నుంచి వినాలనుకుంటున్నాం మన ప్రభు యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నారని. దేవుని ప్రజలారా, మీరు నాతో కలిసి ఆహ్వానించగలరా? దేవునికి ప్రియమైన వారు మన ప్రవక్త ప్రొఫెట్ సైజు మాథ్యూని. ధన్యవాదాలు దైవజనుడా. దేవుని ప్రజలారా, ధన్యవాదాలు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఈ యొక్క దేవుని బట్టి మనం కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆయన మనం నడిపిస్తుంది కృతజ్ఞతలు చెల్లిద్దాం, మనం కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆయన ఎంత స్పష్టత గల దేవుడై ఉన్నాడని, ఎంత ముక్కుసూటి గల దేవుడై ఉన్నాడని ఆయన మనకు ప్రత్యక్షపరుచుకున్నారు. ఆయన మనం నడిపిస్తున్న విధానానికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. నేను చూడగలను మీ యొక్క ఆకలిని. మీలో కొంతమంది సమయం తీసుకొని మాకు తెలియచేసి ఉన్నారు. ఈమెయిల్స్ ద్వారా, కామెంట్స్ ద్వారా, డైరెక్ట్ మెసేజ్ ద్వారా మేము వింటూ ఉన్నాము ఏ విధముగా వాక్కు మిమ్మల్ని సంధిస్తుందని. కావున దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేము మెసేజ్ని ప్రపంచ అనుభవం నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం, మేము వింటున్నాం ఈ యొక్క దేవుడు వారికి ఏ విధంగా సహాయం చేస్తున్నారని. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరేం చేస్తున్నారు దాన్ని బట్టి కృతజ్ఞతలు దైవజనుడా. కృతజ్ఞతలు ప్రవక్త ఏదైతే గత వారం మేము పొంది ఉన్నామో దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆ ఒక వాక్యం మేము గత వారం పొందినది అది ఎంతో అద్భుతమైనది. చెప్పాలంటే ఈ యొక్క శిష్యులు ఎవరైతే యేసు ప్రభుతో నడిచి ఉన్నారో ఒకానొక సమయం ఉంది వారికి ఈ యొక్క రహస్యంలో వారికి అనుమతి ఉన్నది. యేసు ప్రభు వారైతే ఉపమాన రీతిలో మాట్లాడి అయితే వీళ్ళకి ఒక రహస్యం తెలియజేస్తున్నారు. అదే సమయం ఉంది ఈ యొక్క ఇద్దరు శిష్యులు ఎవరైతే యేసు ప్రభుని ఎమ్మాయి మార్గంలో ఎదుర్కొన్నారు, ఎవరికైతే ఒకప్పుడు రహస్యం కలిగి ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు డల్గా ఉన్నారు, వాళ్ళు వెనకబడిపోయి ఉన్నారు. మీరు చెప్పినారు అది వారు దిమానసుకులో ఉండబట్టని. మీరు చూపించినారు వారు ఏ విధంగా మాట్లాడి ఉన్నారని, ఏ విధంగా నడుచుకున్నారని. వారు యేసు ప్రభువుని వాదించినట్లు మాట్లాడి, నీకు తెలియదా యెరూషలేములో ఉండి నీకు ఈ కార్యాలు తెలియదని. చెప్పాలంటే ప్రజలుగా మనం కూడా ఏ విధంగా స్పందిస్తాం ఎప్పుడైతే మనకు ఒక అడ్డులు మన జీవితంలో ఉన్నప్పుడు, మనం విన్నప్పుడు, మనం చూసినప్పుడు, మనకు హృదయంలో ఇవన్నీ ఉన్నప్పుడు. అయినప్పటికీ అదెంతో ఒక ఛాలెంజింగ్గా ఉంది మరియు ఉత్తేజపరిచేదిగా ఉంది. మనలో మన అంతరాత్మను చూసుకొని చెప్పడం, ఏ ఒక్క కార్యాలు నేను ముందున్నాను అనుకోవటం, లేదు నేను వెనకబడిపోయి ఉన్నానని. ఈ ఒక్క కార్యాల్లో హృదయం క్రొవ్విన విధముగా ఉందని. అయితే మనం దేవుని యొక్క స్వరం గురించి మాట్లాడుతున్నాం. అయితే మనం అనుకుంటాం దేవుని యొక్క స్వరం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ ఒక్క స్థలంలోకి వచ్చి మనం ఇప్పుడు వినగలమని అనుకుంటాం. అయినప్పటికీ ఆయన అక్కడ ఉన్నారు, వాళ్ళు దాన్ని చూడలేకపోతున్నారు. అది ఒక పెద్ద సమస్య ఉన్నది. మనం దాన్ని ఈరోజు చూద్దాం. నేను ప్రయత్నిస్తాను ఎంతగా ముగించగలనని. నేను ప్రయత్నిస్తాను. ఏదైతే మనం గత వారం ప్రారంభించి ఉన్నామో అది ఎంతో గొప్పదై ఉన్నది. నేను ప్రతిదీ మీ యొక్క ప్లేట్ మీద పెట్టాలనుకోవట్లేదు. నేను మీకు ఒక వారం ఇవ్వాలనుకుంటున్నాను దాన్ని అరిగించుకోవటానికి. మరలా మనం ప్రయత్నించి మనం చూద్దాం ఈరోజు ఎంతగా మనం ముగించగలమని.
అవును, ఇది భయంకరంగా ఉన్నది. అయినప్పటికీ అది మనకు సహాయపడుతుంది. మనం ఒక ఆసక్తికరమైన సమయంలోకి వచ్చి ఉన్నాం. ఆత్మరాజ్యంలో దేశంలో బలాఢ్యులు వాళ్ళు కూలిపోతున్నారు. నేను నమ్ముతున్నాను మీరు సమయం తీసుకొని ప్రార్థిస్తున్నారని. ఎక్కడైతే మీ చుట్టూ ఒక గందరగోళం ఉన్నప్పుడు ప్రభువైన యేసు ఆయన నమ్మదగిన దేవుడు మిమ్మల్ని కాపాడట్లో కావున మనం ఈ యొక్క దేవుడి గురించి కొంచెం మాట్లాడదాం. నేను మీకు ఇంతకుముందు చెప్పి ఉన్నాను, ఎప్పుడైతే మీరు దేవుని యొక్క గుణగణాలు అనేది చెప్పినప్పుడు మీరు చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. అది మీకు తాళపు చెవి వస్తున్నది. అది ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుని అర్థం చేసుకోవటం, కేవలం దేవుని ఎరగటం కాదు, ఆయన అర్థం చేసుకోవాలి. నేను మీకు చెప్పగలను ఏ విధముగా అన్నట్లయితే, గత వారం అది ఎంతో భయంకరంగా ఉంది మీరు చెప్పిన విధముగా. అదే విధముగా మన కన్ను తెరుస్తున్నది. అది మనకి సహాయపడుతుంది ఏ విధముగా ఈ దేవుడు పనిచేస్తారని. అదే విధంగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, ఈ యొక్క దేవుడు ఆయన చాలా ముక్కుసూటి గల దేవుడు. నేను దాన్ని చెప్పగలను, ఎందుకనగా ఆయన ఏదైతే మన దగ్గర నుంచి ఆశిస్తున్నారో అది ఆయన రాసి ఉన్నారు. కృతజ్ఞతలు యేసయ్యా. అయినప్పటికీ మీరు ఆశ్చర్యపోతారు, ఏదైతే వాస్తవం ఏమైనట్లయితే చూసి చూడలేకున్నట్లు, విని వినలేకున్నట్లు అది గత వారం నుంచి వచ్చినది. నేను నమ్ముతున్నాను మీరు దాన్ని వినట్లయితే, మీరు సమయం తీసుకొని ఈ ఒక్క వాక్యం మీరు ధ్యానించున్నారని. అది ఎంతో ప్రాముఖ్యమైనది. ఏదైతే నేను మీకు ఈరోజు తెలియచేస్తానో దాన్ని కొనసాగింపై ఉన్నది. అయితే ఏ విధముగా మనం ఆరాధిస్తున్న ఈ దేవుడు చాలా ముక్కుసూటి గల దేవుడని, చాలా స్పష్టత గల దేవుడని నేను అనుకోను. దేవుడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడంలో ఇష్టపడి ఉన్నాడని నేను అనుకోను. ఈ యొక్క దేవుడు ఆయన క్లారిటీ అయిన దేవుడు. అయితే ఒక కన్ఫ్యూజన్, ఒక గందరగోళం ఉన్నట్లయితే అది ఆయన వైపు నుంచి కాదు, అది మన వైపు నుంచి. దాని అర్థం ఏమనగా, ఏదైతే ఆయన పెట్టి ఉన్నారో అది చాలా స్పష్టంగా పెట్టి ఉన్నారు, చాలా గొప్పగా. మరొకసారి ఏదైతే సందేహం, ఏదైతే మనం ఇప్పుడు చెప్తున్నామో, తెలియపరుస్తున్నామో, ఏ విధంగా రెండు ఉంటే ఆయన ఉపమాన రీతిగాను మరియు రహస్యములు కొంతమందికి తెలియచేస్తారు. పరలోక రాజ్యం యొక్క మర్మాలు ఏ విధంగా మీరు చెప్పగలరు? ఏ విధముగా గొప్ప రహస్యాలు ఈ పుస్తకంలో దాచబడి అది అందరికీ ఇవ్వబడతాయి. నా గుర్తు దయచేయండి. గత వారు మీరు చెప్పినారు, కొంతమందికి 30 అంతలుగాను, కొంతమంది 60 అంతలు, కొంతమంది 100 అంతలుగాను. ఏ విధముగా ఆయన ప్రతిదీ ఈ యొక్క పుస్తకంలో పెట్టగలరు? ఎక్కడైతే అందరికీ, ఒక జ్ఞానులకి అజ్ఞానులకి అనుమతి ఉంది, ఎక్కడైతే దురాత్మలకు కూడా అవకాశం ఉంది, అయినప్పటికీ అపవాది అదెంతో పొగరుతో ఈ లేఖనాలు రచయితకి బోధిస్తుంది. వావ్ వావ్, అవును. అయితే ఏ విధముగా ఆయన తన యొక్క ప్రవక్తల ద్వారా ఆయన యొక్క ఆలోచన పుస్తకంలో రాయించగలరు? ఎక్కడైతే అపవాదికి కూడా అనుమతుందో, మరి అదే విధంగా ఆ ఒక్క సమాచారం అపవాదికి దూరంగా ఉంచేలాగా. అయితే మన దేవుడు క్లిష్టమైన దేవుడనే? లేనట్లయితే
మనం అంతగా ఆయన వెతకలేదా రాజులు వెతికిన విధముగా? అయితే దేవుడుగా ఉండి ఆయన యొక్క ఘనతను ఆయన తగ్గించుకోలేదు. అయినప్పటికీ మన దగ్గర నుంచి ఆయన అది ఆశించున్నారు, మనం ఆ స్థాయికి ఎదగాలని. వావ్, అవును 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 అవును. అయితే మనలో అనేక మంది ఏమనుకుంటారంటే, ఒక స్థలంలో మనం లోతుగా వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు మన యొక్క మెదడు, ఇది ఎంతో క్లిష్టమైనది, నేను సాధారణంగా ఉండలేను. గుర్తుంచుకోండి, అది ప్రతిసారి ఒక అపవాది యొక్క చిక్కై ఉన్నది. లోతుగా వెళ్ళకుండాకి మిమ్మల్ని ఒక బలహీనమైన విశ్వాస ఉంచుటలో, సాధారణమైన ఒక అవగాహన మిమ్మల్ని అక్కడ వదిలేస్తుంది. లేదు, మనం అనేక నదుల్ని పొందాలి. అవును అవును, ఈరోజు మనం వెళ్తాం. అవును, కృతజ్ఞతలు. అయితే మనం అర్థం చేసుకోవాలి ఈ యొక్క దేవుణ్ణి ఇంకను. అందుకే దేవుడు ఆయన యొక్క ఉద్దేశాన్ని తెలియజేసి ఉన్నారు. మరలా మీరు చూస్తారు. మీరు నా కోసం దయచేసి మీకా పుస్తకం 4వ అధ్యాయం 2వ వచనం, దయచేసి మీకా 4:2. ఇది ఇక్కడున్న ప్రవక్త మీకా 4:2. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి యాకోబు దేవుని మందిరముకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదమనండి. అయితే దేశాలు వాళ్ళు చెప్పుకోవాలి, మనం దేవుని యొక్క పర్వతమునకు వెళదామని. అది చాలా స్పష్టముగా బైబిల్ అంతటిలో ఉన్నది. దేవుడు ఏ విధముగా ఇష్టపడతారనగా, ఎప్పుడైతే ఆయన ప్రజలు ఆయనకి సమీపంగా వెళ్తారో ఆయన అప్పుడు సమీపంగా వస్తారు. అది మనం ఆరాధిస్తున్న దేవుడు అలాగే ఉన్నారు. అయితే మీరు దాన్ని ఒక సుత్తిగా తీసుకోవచ్చు. అయితే మీరు దేవుడు మీకు సమీపంగా లేనట్లయితే మీరు దాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అది ఎందుకనగా, మనం ఆయనకి సమీపంగా వెళ్ళలేదనే. లేనట్లయితే మనం ఆయనకి సమీపంగా వెళ్ళామనుకున్నట్లయితే నిజానికి మనం వెళ్ళలేదు. అయితే అది మనని తగ్గించుకున్నట్టుగా ఉపయోగపడుతుంది. దాని ద్వారా మనం ఇంకా ఎక్కువ వెతికే వారం ఉంటాం. మనం ఇంకా అర్థం చేసుకోనుకుంటూ ఉంటాం ఆయన ఒక మార్గాలు ఇంకను. సరే, ముందుకు సాగండి. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళుదము రండి. అయితే ఒక స్థలం ఉన్నది, ఒక ప్రాంతం ఉన్నది, మీరు దాన్ని వెతకాలి. ఒక పర్వతం ఉన్నది, అలాగే మందిరము ఉన్నది. ఒక పర్వతం ఉన్నది, అలాగే యాకోబు దేవుని మందిరం ఉన్నది. ఆ ఒక మందిరం అదే విధంగా ఉంటుందనగా, అది ఒక వ్యక్తిగత దేవునికి ఇదిగా ఉంటుంది. అయితే ఒక పర్వతం ఉన్నది, ఎక్కడైతే ప్రతి ఒక్క దేవుని బిడ్డకు అనుమతి ఉంది. అలాగే ఒక మందిరం ఉన్నది. అయితే ఇక్కడ మనం మాట్లాడుతాం దేవుని యొక్క స్వరమును వెతకటంలో. మనం ఇంతకుముందు దేవుని యొక్క స్వరము మరియు సన్నిధి అని చెప్పాను. అయితే ఇప్పుడు మనం దేవుని యొక్క స్వరము గురించి, ఏ విధంగా అందులో నాటబడి ఉండాలని, ఆ ఒక్క స్వరం మనం కోల్పోకుండా. అయితే మీరు వినండి, మనం ప్రతి ఒక్క వారం మనం ఇటు వెళ్తున్నామని మీరు ఆ ఛాయను వెతుకు ఉండాలి. మీరు కోల్పోమాకండి. మీరు చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. ఎందుకని, మనం ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి వెళ్తున్నాం. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది, దాన్ని కనెక్ట్ చేసుకోవటం. ఆ విధముగా మనకు అవగాహన వస్తుంది. సరే, ముందుకు సాగండి. ఆయన మనకు బోధించును. ఆయన మనకి బోధించును. అది అద్భుతం కాదా? ఆయన మార్గాలు మరియు ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. ఆయన తన మార్గములు మనకు బోధించును. ఆయన తన మార్గాలు మనకు బోధించును. అయితే మీరు పర్వతమునకు వచ్చినప్పుడు, దేవుని ఇంటికి వచ్చినప్పుడు, ఇక మీదట మీ యొక్క మార్గాలు అనుమతించబడవు. ఇక మీదట మీ యొక్క ఆచారాలు అనుమతించబడవు. ఇక మీదట మీ యొక్క అనుభవం
అనుమతించబడదు. ఇప్పుడు మీరు ఆయన మార్గాలను హత్తుకోవాలి, ఆయన మార్గాలను హత్తుకోవాలి. అందుకే ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కసారి మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు ఈ విధముగా వచ్చి ఇలా కలువుటకు మనకు ఒక అవకాశం వస్తుంది. ఆయన యొక్క మార్గాలను అర్థం చేసుకోవటంలో దేవుని యొక్క రాజ్యములో విశ్వాసి యొక్క బలం అది వారి యొక్క సామర్థ్యం ఏ విధంగా దేవుని యొక్క కార్యాలు అర్థం చేసుకుంటారో ఉంటుంది. అది ఆ ఒక అవగాహన, అదే ఒక గొప్ప అద్భుతమై ఉన్నది. ఇది దేవుడు చెప్తున్నారు. లేఖనాలు చెప్పిన విధముగా ఎప్పుడైతే వారు ఒక ఆకలి కలిగి ఉన్నారో, దప్పిక కలిగి ఉన్నారో, ఆ ఒక్క పర్వతమునకు ఎక్కుటలో దానికి ఒక విలువ చెల్లించేవారు ఉన్నప్పుడు సమయం తీసుకొని ఆయన వెతుకుటలో, ఆ ఒక యాకోబింటిని వెతుకుటలో, ఎప్పుడైతే వారు ఆ స్థలంలోకి వెళ్ళారో ఆయన వాళ్ళకి ఆయన మార్గాలు బోధిస్తారు. అయితే మనం ఇక్కడ వేరే కార్యం అర్థం చేసుకోవాలి ఈ యొక్క దేవుని గురించి. ఎప్పుడైతే ఒక మనిషి ఒక డిమాండ్, ఒక అవసరత పెట్టి ఉన్నాడో ఆ యొక్క దేవుడి మీద, ఎప్పుడైతే మనిషి యొక్క ఆకలి అది దేవుని దగ్గరికి వెళ్ళిద్దో దాన్ని బట్టి ఆయన కదులుతున్నారు మిమ్మల్ని స్పందించడానికి. అయితే దేవుడు నిత్యం వెతుకుతున్నారు. మనం ఇంకా ఆయన మన యొక్క చర్చ అంకలు చూస్తున్నారు, ఆయన ప్రపంచాలు ఇంకా చూస్తున్నారు. ఎవరైనా ఉన్నారా నమ్మకంగా ఆయన వెతుకుతున్న వాళ్ళు? కావున ఆయన వాళ్ళకి ఆయన ఒక మార్గాలు చూపించడానికి దయచేసి మీరు ఈ యొక్క లేఖను అర్థం చేసుకోవాలి. ఇది చాలా స్పష్టంగా ఉన్నది. మీరు ఆ ఒక్క పర్వతంలోకి వచ్చినట్లయితే ఆయన మీకు ఆయన చూపిస్తారు ఆయన యొక్క మార్గములు. సరే, ముందుకు సాగండి. మార్గముల విషయమై మనకు బోధించు, మనం ఆయన త్రోవలు నడుచుకుందుము. సరే, మనం ఆయన యొక్క త్రోవలు నడుచుకుందాం. అది ఒక ఖచ్చితమైన మాట, ఒక హామీగా ఉన్నది. మీరు తప్పిక కలిగి ఉన్నట్లయితే ఆయన నీళ్లను, ప్రవాహ జలమును కుమ్మరిస్తారు. ఆ ఎండిన భూమి మీద అధిక మీదట ఎండి భూమిగా ఉండదు, అది ఒక నీటి బుగ్గల వలె మారుతుంది. ఆ ఒక్క సామర్థ్యం ఏదైతే అది ఒక వ్యవసాయంగా మారుటకు ఆ ఒక్క నీటి బుగ్గల్లో ఉంటుంది. ఒక నాగరికతగా మారే ఒక సామర్థ్యం ఆ ఒక్క నీటి బుగ్గలలో ఉంటుంది. అయితే దేవుని యొక్క బిడ్డ, ఇది చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ప్రభు అయిన యేసు మనతో వ్యాఖ్యమాడుతున్నారు. మనం ఏమాత్రం కోల్పోకుండా ప్రతిదానికి, అయితే మనకు గుంపైన జనముగా ఎవరైతే ఆకలి కొలిగి దప్పిక కలిగి ఉంటాం దేవుని యొక్క కార్యాల కొరకు, ప్రతి ఒక్క వారం మనం పరలోకపు ద్వారాలను తడుతూ ఉంటాం. సరే, నేను మీరు అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకని ప్రభు అయిన యేసు చెప్తున్నారు, కొన్ని కార్యాలు నేను ఉపమాన రీతిగాను, కొన్ని కార్యాలు నేను చాలా సాధారణంగాను, అయితే మీకు నేను పరలోక మర్మాలను నేను తెలియజేస్తాను. దేవుని యొక్క రాజ్యం మీకు ఇవ్వబడి ఉన్నది. సరే, మనం అక్కడికి వెళ్తాం. నేను నమ్ముతున్నాను ఈరోజు మనం అక్కడికి వెళ్తామని. నాకు తెలియదు, మనం చూద్దాం. అయితే ఎందుకని ఒకే ఒక పుస్తకంలో రెండు దాచబడి ఉన్నవి? సాధారణమైన సమాచారం అలాగే పరలోక మర్మాలు రెండు ఒకే స్థలంలో ఉన్నాయి. అయితే ఒకటి ఎవరైతే దాన్ని ఆశించి ఉన్నారో ఎక్కువగా వాళ్ళకి వెళ్తాయి. సరే, నేను మీకు చూపించగలను ఇంకా ఎక్కువ. మత్తయి 7వ అధ్యాయం 7వ వచనం. మత్తయి 7వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ ఇలా ఉంది దైవజనుడా, మత్తయి సువార్త 7:7. ఇక్కడ చెప్పబడింది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. సరే, మీరు ఆశ్చర్యపోతారు. మీరు కొంతమంది అనుకుంటారు ఈ యొక్క వాక్యం మాకు తెలుసని. అయితే మీరు ఆగండి, ఏదైతే దేవుడు చెప్తున్నారో దాన్ని వినే వరకు. ఎప్పుడైతే మీ యొక్క ఆకలి
అది ఎక్కువ అవుతుందో అప్పుడు దేవుడు ఇంకను అత్యధికముగా ఇస్తారు. మీరు పర్వతం వెళ్తుండగా, మీరు ఆ ఒక్క ద్వారం తట్టుతుండగా దేవుడు మీకు అత్యధికంగా ఇస్తారు. అయితే మనకు ప్రశ్న ఏమైనదనగా, ఎందుకని దేవుడు కార్యాలు మరుగుపరుస్తారు? ఎందుకని ఆయన కొన్ని కార్యాలు రహస్యం చేస్తారు? ఎందుకని కొంతమంది వింటూ వినలేకుండా ఉంటారు, కొంతమంది చూసి చూడలేకుండా ఉంటారు అని? అది మనకు ప్రశ్న అయినది. అక్కడే మనం ప్రారంభించి ఉన్నాం. గత వారం మనం చూసాము లూకా 24 మనం ఎక్కడైతే వారి యొక్క కన్నులు తెరవబడి ఉన్నాయి, మనం తెలుసుకోవాలనుకున్నాం ఎందుకని వాళ్ళ కన్ను ముందుగా మూయబడి ఉన్నాయని. మీరు అర్థం చేసుకోవాలి మనం ఎటు వెళ్తున్నామని. అయితే మీరు పర్వతంలోకి వెళ్ళినట్లయితే, మీరు అక్కడ వెతికినట్లయితే, మీరు అడిగినట్లయితే అది మీకు ఇవ్వబడుతుంది. ఆ ఒక్క వచనం అనేక సార్లు చెప్పబడి ఉన్నది. అయితే అనేక మంది దానికి ముందు ఒక వచనాన్ని చదవరు. ఆయన చెప్తున్నారు, అడుగుడు మీకు ఇవ్వబడును. ఆ ఒక్క వాక్యం మీరు సండే స్కూల్ నుంచి ధ్యానిస్తూ ఉన్నారు. అయితే మనం ఆ ఒక్క వివరాలకి శ్రద్ధ చూపాం. అయితే మనం 6వ వచనం చదువుదాం. దానికి ముందు ఒక వచనం దైవజనుడ 6వ వచనం 7వ అధ్యాయం నుంచి చెప్పబడి ఉన్నది, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. సరే పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టకుడి. సరే, ముందుకు సాగండి. ముత్యములను పందుల ఎదుట వేయకుడి. సరే, మీ యొక్క ముత్యములను పందుల ఎదుట వేయకుడి. సరే, ముందుకు సాగండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం చివరి మాట చెప్పబడింది, వేసిన ఎడల అవి ఒకవేళ వాటి కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. అయితే 2 గుంపుల గురించి ఇక్కడ చెప్పబడుతుంది ఒక వచనం. అందుకే నేను చెప్పి ఉన్నాను 7వ అధ్యాయం దానికి సంబంధముగా ఉందని. అయితే ఉన్న పలముగా యేసుప్రభువు చెప్తున్నారు, అడుగుడి మీకు ఇవ్వబడునని, వెతుకుడి మీకు దొరుకునని, తట్టుడి మీకు తీయబడునని. మీకు తెలుసా, మనం ఒక్క వచనాన్ని అనేక సార్లు చెప్పి ఉన్నాం. అయితే దానికి ముందు ఒక వచనం మనం చదివినట్లయితే మనం చూస్తాం ఎందుకని మనం అడగాలని. మీరు చూస్తారు ఎందుకని మీరు వాటిని ఒక దాన్ని వెతకాలి. ఏదైతే దాచబడి ఉన్నదో, ఏదైతే దాచబడిందో మీరు అర్థం చేసుకుని ఉంటే దానికి ముందు ఒక వచనం చదవాలి. మీరు చూస్తారు దేవుని బిడ్డగా మీరు తట్టాలి. అయితే కొంతమంది మీరు, నేను పెట్టిన చిన్నవాడిని, మాకెలా తెలుస్తుంది నువ్వు చిన్న పెట్టవని? మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే దానికి ముందు ఒక క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఎందుకనగా ఈ యొక్క పుస్తకం కేవలం దేవుని యొక్క బిడ్డ చేతులనే కాదు, ఇది కొన్ని పందుల చేతిలో కూడా ఉన్నది. ఈ యొక్క పుస్తకం ఒక అవిశ్వాసి కూడా ఇవ్వబడుతుంది. ఈ యొక్క పుస్తకం అపవాది చేతి కూడా వాడబడుతుంది. ఈ యొక్క పుస్తకం కొన్ని కుక్కల ద్వారా కూడా వాడబడుతుంది. అయితే వాళ్ళకు వచనాన్ని తెలిపినంత మాత్రాన వారు వాడుటకు అనుమతి దేవుడి దగ్గర నుంచి పొందలేదు. ఏ విధంగా నీకు తెలుస్తుంది వారికి దేవుడి దగ్గర నుంచి అనుమతి వచ్చిందా లేదా అని? వారు అనేక వచనాలు చెప్పడం అనేది కాదు, అయితే ఆ ఒక్క మాటల్లో జీవం ఉందా లేదా? యోహాను సువార్తకు వెళ్ళండి, మనం వింటాం. పేతురు చెప్తాడు దాని గురించి. 6వ అధ్యాయం 68వ వచనం. యోహాను 6:68. యోహాను సువార్త 6:68. సీమోను పేతురు, ప్రభువా, ఎవని ఎత్తుకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళగలం? మీ దగ్గర నిత్య జీవపు మాటలు ఉన్నాయి. అయితే మీకు మాటలు ఉంటాయి, దాంట్లో జీవం లేకుండా ఉంటాయి. మీ దగ్గర లేకుండా ఉండొచ్చు, కానీ అందులో జీవం ఉండకుండా ఉంటుంది. అందుకే మీరు చూస్తారు కుక్కలు పందుల గురించి. అయితే మరలా మనం 6వ వచనానికి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం మరొకసారి, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టుకుడి. అయితే మీకు అనుమతి లేదు ఏదైతే పరిశుద్ధమైనది కుక్కలకు వేయటకు. అది పరిశుద్ధమైనది, అది ప్రత్యేకించబడి ఉన్నది. అందుకే ప్రభు అయిన యేసు కార్యాలు మరుగుపరుస్తున్నారు. అందుకే ఆయన అవమాన రీతిగా మాట్లాడుతున్నారు. మరియు మీ ముత్యములు పందుల ఎదుట, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. సరే దేవుని ప్రజలారా, లేఖనములో
2 కార్యాలున్నవి. అయితే దేవుని చేత మరుగుపరచబడి ఉన్నవి. ఒకటి ఏదైతే పరిశుద్ధమైనది, అది మీ దగ్గరికి ఎప్పుడైతే మీరు ఆ ఒక పరిశుద్ధత అనే ఒక ఆత్మలోకి మీరు వెళ్ళినప్పుడు మాత్రమే వస్తుంది. అదైతే పరిశుద్ధమైనది, అది ప్రజల ఎదుకి ఎవరైతే తమ్మును తాము యేసు అయిన అమూల్య రక్తంలో పరిశుద్ధపరుచుకున్నారో వాళ్ళకి. ఏదైతే పరిశుద్ధమైనది, అది ప్రజల దగ్గరికి ఎవరైతే తమ్మును తాము పరిశుద్ధపరుచుకుంటారో. రెండోదిగా అక్కడ ముత్యములున్నవి, మర్మాలు. చాలా స్పష్టంగా ప్రభు అయిన యేసు వాటిని నిరాకరిస్తున్నారు, వాటిని పందుల ఎదుట వేయుటకు. ఇంకో మాటలో మనం ఆ ఒక్క మర్మాలు ప్రతి ఒక్కరికి చెప్పుటకు నిరాకరింపబడి ఉన్నాం. అయినప్పటికీ మీరు దాన్ని వినాలి. అయితే అది ఏ విధంగా జరుగుతుంది? నువ్వు మరుగుపరచాలి, మీరు దాన్ని మరుగుపరచాలి. వినండి, మీరు దేవుని యొక్క జ్ఞానముతో వాదించలేరు. లేదు, మీరు దేవుని యొక్క జ్ఞానంతో వాదించలేరు. మీలో కొంతమంది ఇది న్యాయం కాదు, ఎంతవరకు మనకు సమయం లేదు, మేము దీని గురించి పోరాడుతున్నాం, మాకు ఇది చాలా ఈజీగా చేయగలరా? ఏ విధంగా మాకు తెలుస్తుంది మీరు రాజా లేదా ఒక పంది అని? ఏ విధంగా తెలుస్తుంది కుక్క లేదా దేవుని యొక్క ఇంట్లో ఒక బిడ్డ అని? అది మరుగుపరచబడాలి. ఇది దేవుని యొక్క ఘనత అయ్యున్నది. అయితే గుర్తుంచుకోండి, ఏదైతే సామెతల గ్రంథంలో చెప్పబడి ఉందో అది దేవుని యొక్క ఘనత అయ్యున్నది. అయితే రాజులకి అది ఒక ఘనత, దాన్ని వెతకటం. అది దేవుని యొక్క విధానం అయి ఉన్నది, అది ఆయన యొక్క గుణం అయి ఉన్నది. అయితే మీకు ఇది అర్థం కానట్లయితే ఈరోజు యొక్క వర్తమానం మీరు మీ యొక్క క్రైస్తవత్వం ఎలా ఉండడానికి ఒక విసుగు చెందిన క్రైస్తవంగా ఉంటుంది. మీరు చాలా శ్రద్ధ కలిగి ఉండాలి ఈ యొక్క బోధకి. ఇది మీకు చాలా సుదీర్ఘంగా మీకు సహాయపడుతుంది. దైవజనుడు మీరేదైతే చెప్తున్నారో ఆ ఒక్క వాక్యం సామెతల గ్రంథం 25:2 ఉంది. సంగతిని మరుగుపరచుట దేవునికి ఘనత. సరే, ఆయన కేవలం అది దేవుని యొక్క గుణమని చెప్పట్లేదు, అది దేవుని యొక్క ఘనత అయి ఉన్నది. అది కేవలం ఒక జ్ఞానము కాదు, అది ఆయన యొక్క గొప్పతనం. ఆ ఒక సంగతిని మరుగుపరచటాన్ని. అందుకే ఎప్పుడైతే అపవాది ఈ యొక్క మర్మాలు మీ దగ్గర నుంచి దాటిసినప్పుడు, సాధారణమైన దానికి సాధారణమైన ఉండిపో, మీకు తెలుసు అది అపవాది నేరుగా మీతో మాట్లాడుతుందని. అది అపవాదికి ఒక భయం కలిగిస్తుంది. ఎందుకనగా అది దేవుని యొక్క మహిమయ్య ఉన్నది సంగతిని మరుగుపరచడం. అయితే మీరు ఈ యొక్క సహవాసంకి వచ్చినప్పుడు మీరు నాట్యం ఆడటం ప్రారంభించాలి. ఎందుకనగా మీకు తెలియదు మాకు ఏమి ఈ యొక్క స్థలంలోకి రావటానికి పట్టి ఉన్నదని. మీకు అర్థము కాదు, మేము ఆ ఒక్క విలువ ఏదైతే దీనికి చెల్లించామో అని, ఈ యొక్క మర్మాలని మనం పొందటానికి ఆ ఒక్క ఏదైతే మరుగుపరచబడినవో. అయినప్పటికీ మీరు ఇక్కడ ఉన్నారు. అయితే మీరు ఎప్పటికీ ఈ యొక్క కార్యాలకి చనువు పొందమాకండి. మీ దగ్గరికి ఏదైతే వస్తుందో మీరు దాన్ని ఏమాత్రం చనువు పొందమాకండి. ఏదైతే లేజీ యొక్క ఆత్మ, బద్ధకు ఆత్మ, గర్వం ఒక ఆత్మ దీన్ని అగౌరవపరుస్తుంది, ఏదైతే విలువ కలదాన్ని, దీనికి ఎంతో ఒక క్రయధనం కావాలి. అందుకే ప్రతి ఒక్క కార్యం, దేవుని యొక్క కార్యాన్ని అది 3 విధాలుగా తర్జుమాగా చేసుకోవచ్చు. కొన్ని అడగటం అన్న ద్వారా, కొన్ని ఎలా తర్జుమా చేయవాలంటే వెతుకుట ద్వారా, మరికొన్ని ఏ విధముగా తర్జుమా చేయవాలంటే తట్టుట ద్వారా. మీకు తెలుసా దైవజనుడా, మనం ఇక్కడ ఆపేసి మనం ఇంటికి వెళ్ళొచ్చు. ఇది ఎంతో ఎక్కువగా ఉన్నది. అయితే మనం ఇంకా ప్రారంభంలోనే ఉన్నాం. అయితే మీరు
గత 15 నిమిషాలు మీరు శ్రద్ధ చూపించినట్లయితే మరలా మీరు ఒక శక్తివంతమైన క్రైస్తవులుగా మారుతారు. ఎప్పుడైతే మీరు గొప్పతనాన్ని, ఆత్మీయ స్థిరుల్ని ఎప్పుడైతే మీరు ఎవరైతే ఆత్మలో గొప్పగా ఉన్నవారు మీరు చూసినప్పుడు వారికి ఇది అర్థమయ్యినది. వారు దేవుని ఏ విధంగా వెతకాలని వారు దాన్ని చూసి ఉన్నారు. అది దేవుని యొక్క మహిమై ఉన్నది. సంగతిని మరుగుపరచుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజుకి ఘనత. మీకు ఆ ఘనత కలుగునుగాక, మీకు ఆ ఘనత కలుగునుగాక దాన్ని వెతుకుటకు. అయితే దేవుడు క్లిష్టమైన దేవుడని కాదు, అది దేవుని యొక్క ఘనత అయ్యున్నది. ఆయన చెప్పినారు, నా ఒక్క మాట నేను కుక్కలకి ఇయ్యను, నేను చాలా దాన్ని సాధారణం చెయ్యను, పందులు దాన్ని పడినట్లు. అయితే ప్రతిది ఏదైతే ఇందులో దాచిపడిందో, అపవాది ఏదైతే వచనం తర్వాత వచనం చెప్తుందో అది యేసు ప్రభుకే తెలియజేస్తుంది. ఆ అపవాదికి ఇది అర్థమైంది అనుకుంటుంది. మీకు తెలుసా అపవాది మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తుందో? ఏదైతే మీకు అర్థమవుతుందో అది అపవాదికి అర్థం కాదు. అయితే సమస్య ఎక్కడ ఉన్నది? సమస్య ఏమైనదనగా, మనం ఆ విధముగా శిక్షణ పొందలేదు అంత లోతుగా వెళ్ళటకు. అపవాది ప్రతిసారి ప్రతి ఒక్క కార్యాన్ని సాధారణం చేయటంలో గొప్ప పొందింది. ప్రజలందరికీ చాలా సులువుగా చేసి ఉన్నది. సాతాను పాపాన్ని చాలా సాధారణం సులువుగా చేసి ఉన్నది. ఆ విధంగా అపవాది పని చేస్తూ ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం మీ యొక్క శరీరాశను నెరవేర్చవలసిందంటే మీరు మీ ఇంటి బయటకు వచ్చి సందు చివరికి వీధి మూలకు రావాల్సి ఉన్నది. అయితే ఈరోజు అలా లేదు. అయితే ఈరోజు మీ యొక్క టెక్నాలజీ డివైస్ని తీసి ఆ ఒక్క స్థలంలోనే అక్కడ ఒక అనుమతి ఉంది మీ యొక్క శరీరాన్ని పోషించడానికి. అది ఏదైతే అది ఏం చేస్తుంది, కార్యాన్ని చనువు చేస్తుంది. అపవాది ఒక ఫాస్ట్ ఫుడ్ తరాన్ని తయారు చేసి ఉన్నది. ఎవరైతే ప్రతి ఒక్క కార్యాన్ని చాలా సులువుగా తొందరగా పొందుతారు. అందుకే మీరు చూస్తారు, ప్రజలు వారు ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లో ఉంటారు, అయినప్పటికీ వారు అరుస్తూ ఉంటారు. ఎందుకనగా వారి యొక్క ఆహారం 2 నిమిషాలు ఆలస్యమైందని. వారు ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లో ఉన్నారు, అయినప్పటికీ అది వేగముగా లేదని. అపవాది చాలా గొప్పగా ఒక తరాన్ని తయారు చేస్తున్నది. ఎవరైతే ఆహారాన్ని వాళ్ళ ఒక ప్లేట్లు చాలా సులువుగా పొందుకోవడానికి ఇష్టపడతారు, అయితే అది దేవునికి వ్యతిరేకంగా వెళుతుంది. అది దేవుని యొక్క పని కాదు, అది దేవుని యొక్క విధానము కాదు. ఏదైతే అపవాది చేస్తుందో ఈ కోవిడ్ ద్వారా, అది మిమ్మల్ని ఒక బద్ధకస్తులుగా చేసిన ఇంట్లో కూర్చొని తినటానికి. అయితే ఎప్పుడైతే నేను దేవుడి దగ్గర నుంచి ఒక ప్రత్యక్షత పొందటానికి నేను 40 గంటల ప్రయాణం చేసి ఉన్నాను ఆ ఒక్క స్థలంలోకి వెళ్ళటకు, ఆ ఒక్క దేవుని యొక్క ఇంటికి, ఆ ఒక్క యాకోబు దేవుడి దగ్గరికి నేను ఎక్కడికి ఒక విలువ కట్టి వెళ్ళాను. నేను ఎంతో ఒక క్రయధనం చెల్లించి ఉన్నాను. ఆ ఒక్క మార్గం యొక్క ప్రయాణానికి నేను ఎంతైనా దాని విలువ పెడతానికి ఇష్టపడి ఉన్నాను. ఎక్కడైతే నాకు దేవుని యొక్క కార్యాలకు అనుమతి ఉందో అక్కడ. అయితే ఈరోజు అపవాది ఒక తరాన్ని చాలా సర్ది చేస్తుంది. నువ్వేమాత్రం విలువ పెట్టిన అవసరం లేదు, నువ్వేమాత్రం క్రయధనం చెల్లించిన అవసరం లేదు. నేను చెప్తున్నాను ఇప్పుడే, ఇక్కడ ఏదైతే మీరు విలువ పెట్టరో అది మీ చేతి నుంచి దాటి వెళ్ళిపోతుంది. అది మిమ్మల్ని విలువ లేకుండా చేస్తుంది. అయితే చాలా గొప్పగా ఒక ఫాస్ట్ ఫుడ్ తరాన్ని తయారు చేసి ఉన్నాడు. కొంతమంది ఒక ఇటువంటి వీడియోని చూసి మాకు నేరుగా రహస్యములు ఇవ్వండి, అయినప్పటికీ ఎంతయు అది ప్రతి ఒక్క మాటలో ఒక రహస్యం దార్చబడి ఉన్నది. అయితే మీరు వెంటనే జవాబు కావాలనుకుంటారు. అయితే మీకు అటువంటి ఒక సహనము లేదు ఆ మొత్తాన్ని కూర్చొని వినుటకు. మిమ్మల్ని మీరు ఈ ఒక్క వాక్యాన్ని పొందుటకు సిద్ధపరచుటకు ఒక సహనము లేదు. మీరు లేచి దేవుని యొక్క వాక్యం నా దగ్గరకు వస్తున్నది, అది నా జీవితాన్ని మార్చడానికి ఒక కృప ఉన్నదని.
అయితే మనం సిద్ధపరచుకోవడానికి మనం సమయం పెట్టాం. అది ఎంతో చనువైనప్పటికీ, ఎందుకనగా అపవాది ఈ యొక్క సత్యాన్ని నీరు కార్చేస్తుంది, చాలా సులువు చేసేస్తుంది. మీరు చూస్తారు, గొప్ప గొప్ప చర్చెస్ ఏదైతే ఈ రోజు ఉన్నాయో, వారు వాక్యాన్ని ప్రజలకి 25 లేదా 30 నిమిషాల్లో ముగిస్తూ ఉంటారు. ప్రజలు వస్తారు, వాళ్ళు అక్కడికి వేల కొలది రావటానికి ఇష్టపడుతూ ఉంటారు. వేల కొలది వారు ఒక స్థలంలోకి వస్తారు, ఎక్కడైతే వారికి ఒక జవాబుదారితనం ఉండదు. వాళ్ళకి ప్రసంగికుడు వాళ్ళు చాలా చునువు చేస్తారు. వారి యొక్క ప్రశ్నలకి చాలా మెత్తని జవాబులు వస్తూ ఉంటాయి. అది వారికి ఒక బంగారు ప్లేట్లో పెట్టబడుతూ ఉంటుంది. వారి యొక్క దశభాగాల మీద కానీ వారి యొక్క వస్తువుల మీద దేని మీద వారు ఒత్తిడి పొందరు. అది చాలా సులువుగా ఉంటుంది. అపవాది అటువంటి బలహీనమైన ఒక తరాన్ని తయారు చేస్తుంది. ఎప్పుడైతే వారి యొక్క విశ్వాసం పరీక్షింపబడుద్దో, వారు గాలికి చెదరగొట్టు పుట్టువలే ఉంటారు. ఎందుకనగా వారు ఏమాత్రం బరువుగా లేరు, వారు ఏమాత్రం విలువ పెట్టలేదు, వారిని తగ్గించుకోలేదు. ఎక్కడ వారు దేవుని వెదకరు, వారు ఒక వరుసలో నిలబడరు. వారు ప్రవక్త వెనక పరుగులు తీసి ప్రవక్తని సహాయం చేయరు. వారు అవేం చేయరు. ఏలీషా గురించి మనం మాట్లాడినట్లయితే, అతను కేవలం ఒక నీరు పోసిన వాడుగానే ఉంటాడు ఏలియా మీద. ఆ విధముగానే మనకి తెలుసు, ఎవరైతే ఏలియాకి చేతుల మీద నీళ్లు పోసి ఉన్నాడు, ఏలీషా ఏదైతే ఒక బెత్తం పట్టుకున్న విధంగా మనం ఎక్కడ చూడం. అయినప్పటికీ ఎవరైతే కేవలం నీరు పోస్తారో ఏలియా ఒక చేతుల మీద, అది ఒక సాక్ష్యమై ఉన్నది ఒక అన్యుడైన ప్రవక్త అయిన గురించి, ఇతను ఎలీషా అని. అయితే ఈ తరంలో అలా లేదు. మనం ఇప్పుడు అనేకమైన ప్రజలు వారు ఏదైతే నడిపించాలనుకుంటారు, వారికి ఈ యొక్క వజ్రములకు అనుమతి కావాలనుకుంటారు. అయితే వారు దీనికి ఒక క్రయధనం ప్రే చేయరు. అయితే మనం ఆ యొక్క మర్మాన్ని చూద్దాం. గత వారంలో ఏదైతే లూకా సువార్త 24వ అధ్యాయం, యేసు ప్రభు వారిని అవివేకులను పిలుస్తున్నారు, మొండి హృదయాలను పిలుస్తున్నారు. మీకు ఆ ఒక్క తెలివి లేదని చెప్తున్నారు. అదే అక్కడ చెప్పబడి ఉన్నది, మీరు నెమ్మది కలిగి ఉన్నారు. వారి యొక్క ఆత్మీయ ఐక్యూ అనేది అది చాలా తక్కువగా ఉన్నది. నేను మీకు చెప్తున్నాను, అది చాలు వారి సంఘం నుంచి ఎదురు వెళ్ళిపోవడానికి. అయితే కొన్నిసార్లు మనకు నిజంగా దేవుడు కావాలంటే నేను దానంతటిని తీసుకుంటాను, నేను ఇక్కడ వదిలి వెళ్ళను. అందుకే యేసు ప్రభు ఆ ఒక్క స్త్రీని చూసి చెప్తారు, ఇది పిల్లలకు ఆహారం, అది కుక్కలకు ఇవ్వబడదు. మీరు నన్ను కుక్కలను పిలిచినప్పుడు పర్లేదు, అయినప్పటికీ నేను ఈ యొక్క స్థలం నుంచి వెళ్ళను. నాకు తెలుసు నువ్వు జీవం కలిగిన మాటలు నువ్వు ఉంటావని, ఇక్కడే నాకు విడుదల ఉందని నాకు తెలుసు. నాకు ఇక్కడ తాళపు చెవులు ఏదైతే నేను ఆకలి కలిగి ఉన్నానో వాటికి నా అహం ఏమాత్రం పెద్దది కాదు. నేను ఈ యొక్క గందరగోళపు ఆత్మని నేను తీసుకోను. నాకు తెలుసు నాకేమి కావాలో. నాకు ఈ యొక్క యాకోబు గల మందిరం నేను కనుగొని ఉన్నాను, అది నాకు ఇష్టం. మీరు ఇప్పుడు కనుగొని ఉన్నారు తండ్రి అయిన దేవుడిని, మీ తండ్రి అయిన దేవుని యొక్క సన్నిధి మీరు కనుగొని ఉన్నారు. దయచేసి మీరు దాన్ని చదవండి దైవజనుడా. లూకా సువార్త 24:15 వారు సంభాషించుచు ఆలోచించుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. మనం దాన్ని గత వారం ఆనందించి ఉన్నాం. నాకు మీ గురించి తెలియదు, అయితే నేను ఆనందించి ఉన్నాను. ఎప్పుడైతే యేసు ప్రభు వారు కొంచెం వారికి సమీపంగా వస్తున్నారో ఆ ఒక భాగం, అది దేవుడు మాట్లాడుచుండగా నేను ఆనందించి ఉన్నాను. నేను నమ్ముతున్నాను గత వారం అంతా కూడా దేవుడు మీకు అత్యధికంగా సమీపంగా వచ్చి ఉన్నారని నేను ప్రార్థిస్తాను. ఈ ఒక వారం దేవుని బిడ్డ ఇంకా అత్యధికం అవుతున్నది, ఈ వారం ఇంకా అత్యధికం అవుతుంది. నేను నమ్ముతున్నాను ఇది కేవలం మీరు మాత్రమే ఆనందించట్లేదు, మీ దగ్గర ఉంచుకోవట్లేదు. ఇది
మీరు అనేక మందికి షేర్ చేస్తున్నారని, అది మన ఒక నమ్మకత్వానికి ఒక భాగమై ఉన్నది. ఏదైతే మనం పొందుతున్నామో అది వేరే వాళ్ళని ఆశీర్వదించడానికి. సరే, అయితే మనం చదువుదాం. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడిను. ఆ ఒక్క భాగం మనం గత వారం తెలియజేసి ఉన్నాం. వారి కన్నులు మూయబడి ఉన్నవి ఆయన ఎరగకుండటానికి. అది మనం ఈ వారం ధ్యానం చేయటకు అది ఒక సమస్య, మంచి సమస్యగా మారి ఉన్నది. ఎందుకని వారు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు, అయినప్పటికీ వారి కన్నులు మూయబడి ఉన్నవి ఆయన ఎరగకుండా ఉండడానికి. వారు దేవుని యొక్క మాటలు వింటున్నారు, వారు దేవుని యొక్క వర్తమానాలు వింటున్నారు, అయినప్పటికీ వారి కళ్ళు మూయబడి ఉన్నాయి. అది ఒక సమస్య, అది గొప్ప సమస్య అయి ఉన్నది. అది గొప్ప సమస్య. సరే, తర్వాత ఆయన మీరు నడుచుచు ఒకరితోనొకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడగగా, మనం మాట్లాడి ఉన్నాం ఆ మాటల యొక్క విధానాన్ని, ఆటన్నిటిని మర్చిపోమాకని ముందుకు సాగండి. వానిలో క్లియోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒక్కడవే ఎరగవా అని ఆయనను అడగాను. ఆయన అవి ఎవని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గురించిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త ఉన్నాడు. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించురో నీకు తెలియదా? ఇశ్రాయేలు విమోచింపబోడు ఈయనేనని మేము నిరీక్షించి ఉంటిమి. అయితే మీరు చూస్తారు వారు ఏ విధంగా వారి యొక్క నిరీక్షణ తెలియచేస్తున్నారో. ఆ ఒక్క మాటలో ఒక బాధని వినొచ్చు. వారి యొక్క నమ్మకం పోయిందని చెప్తున్నారు. సరే, మనం గ్రహిస్తాం వారికి సరిపడ ఒక విశ్వాసం లేదని. దేవుడు తన్ను తాను వారికి ప్రత్యక్షించబడటానికి, ఎందుకనగా వారి యొక్క ఆత్మలో ఒక సందేహం ఉంది. దేవుని బిడ్డ, ప్రతి ఒక్కసారి ఒక డౌట్ మీ యొక్క ఆత్మలోకి వచ్చినప్పుడు మీరు చూడొచ్చు, అదే ఆది కాండంలో కూడా జరిగి ఉన్నది. నిజంగా మీకు దేవుడు చెప్పి ఉన్నాడా? అది ఒక సందేహాన్ని తీసుకొస్తుంది, ఒక ఆశీర్వాదాన్ని దొంగలిస్తుంది. ప్రతి ఒక్క వారు మీకు యొక్క వాక్యం దగ్గరికి వస్తున్నప్పుడు అదే విధముగా అపవాది ఒక కార్యం చేస్తుంది. ఏదైతే వాక్యం దగ్గరికి వచ్చిన దాన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. మీరు ఎంతగా దాన్ని కనుగొన్నట్లయితే అంతగా మీరు ఆ ఒక్క సర్పాన్ని మీ జీవితాన్ని నుంచి త్రోసివేయగలరు. సరే, ముందుకు సాగండి. ఇశ్రాయేలును విమోచింపబోయి వాడు ఈయనేనని మేము నిరీక్షించి ఉంటుంది. ఇదియుగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి ఎత్తుకు వెళ్లి ఆయన దేవుని కనుగొనవచ్చి కొందరు దేవతలు తమకు కనపడి ఆయన బ్రతికినాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగచేసిరి. మరలా ఇంకొక మాట, విస్మయము. సరే, అది ఏదైతే దేవుని చేత ఎక్కువగా ఆనందించబడినది కాదు. ఎందుకనగా మీరు చూస్తారు, ఎప్పుడైతే వాళ్ళు విశ్వాసం పొందారో ఆయన వారిని గుర్తించినారు. ఓ అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మీతో ఉండాలి ఆయన చెప్పినారు. ఎందుకు మీరు ఆశ్చర్యపోతున్నారు? మీకు ఈ యొక్క అద్భుతం అనేది చాలా సాధారణం అవ్వాలి. వారి యొక్క విస్మయం అనేది వారి యొక్క అవిశ్వాసానికి గుర్తుగా ఉన్నది. సరే, ముందుకు సాగండి. ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనరి కాని ఆయన్ను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలని నమ్మని మందమత్తులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తను మొదలుకొని లేఖనములన్నిటిలో తన గురించిన వచనముల భావం వారికి తెలిపాను. ఇంతలో తాము వెలుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు, ఒక్కసారి ఆగండి దైవజనుడా. మనం మాట్లాడి ఉన్నాం ఇంతకు ముందు. నేను చెప్పి ఉన్నాను ఏ విధంగా యేసు ప్రభువు చెప్పిన రండి వచ్చి తాగమని. అక్కడే మనం ఇదంతా ప్రారంభించి ఉన్నాం. ఈ యొక్క అవగాహన, ఈ యొక్క నదుల గురించి. తర్వాత మనం చూసి ఉన్నాం ఎక్కడైతే యేసు ప్రభువు వారు కొన్నిసార్లు చెప్తున్న 2వ వచనంలో, మీరు నమ్మినట్లయితే మీ నుంచి జీవజలములు ప్రవహిస్తాయని. అది మొదటి ఒక మెట్టు అయి ఉన్నది. అది ఆయన వచ్చి రుచి చూడటం, దాని నుంచి తాగటం. అయితే నేను దాన్ని చెప్పినప్పుడు ఈ విధంగా అనేక మంది అక్కడే ఆగిపోతారని, మీరు ఆ ఒక పాత వర్తమానాన్ని వింటూ శ్రద్ధగా ఉన్నారనుకుంటున్నాను. అయితే తర్వాత మీరు చూడొచ్చు, ఈ యొక్క సంఘటనలో వారు దీన్ని యేసు ప్రభువుని రుచి చూసి ఉన్నారు. వారు ఆయన దగ్గర నుంచి తాగి ఉన్నారు. అయితే మరేమాత్రం తర్వాత ఒక స్థాయికి ఎత్తబడలేదు, లేనట్లయితే 2వ ఒక నదికి వారు ఎత్తబడలేదు. అయితే వారు ఇప్పుడు మీరు చూస్తారు
ఈ యొక్క రెండో ఒక నదికి ఎదురుపడి ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు నేరుగా వారికి బోధిస్తున్నారు సత్యం, లేఖనం సత్యాన్ని. అయితే అనేక మంది ఈ యొక్క నది దగ్గర ఆగిపోతూ ఉంటారు. సరే, నేను ఇంతకుముందు మీకు చెప్పి ఉన్నాను, అనేక మంది రుచి చూసి వదిలేస్తారని. కొంతమంది వారు ఇంకొంచెం ముందుకు వెళ్తారు, వారు ఇంకొంచెం లోతుగా వెళ్ళి, అయితే ఇప్పుడు వారు అనేక ఒక వర్తమానం అర్థం చేసుకుంటున్నారు. యేసు ప్రభు వారు చెప్పిన మోషే గురించి, పాత నిబంధన, కొత్త నిబంధన, ఆయన 2.5 గంటల మొత్తం అంతా తీసుకొచ్చి ఉన్నారు. సరే, అనేక మంది ఆ ఒక్క నది అనే ఆ ఒక పాకం దగ్గరకు వచ్చి ఆగిపోతారు. ఇప్పుడు వారికి ప్రతిదీ తెలుసు అనుకుంటారు. అయితే వారు ఒక ఇంటర్నేషనల్ ఒక మినిస్ట్రీని, ఒక గ్లోబల్ మినిస్ట్రీని స్థాపిస్తారు. వారికంటూ ఒక వెబ్సైట్ని తయారు చేసుకొని వారు అందరికి ప్రసంగిస్తూ ఉంటారు. వారి యొక్క స్థాయి దగ్గర ఆగిపోతారు. వాళ్ళు చెప్తారు, మాకు అంతయు తెలుసు, మీకు ప్రసంగించనియుడి. అయితే మనం అక్కడ ఆగిపోవద్దు. అది ఒక ప్రమాదం అయి ఉన్నది. వారు ఇక్కడ ఉన్నారు. అయితే వారికి ఒక సమాచారం ఉన్నది. వారు ఆ ఒక్క నది దగ్గర ఆగిపోతారా? సరే, ముందుకు సాగండి, దాన్ని మరలా చదవండి. ఇంతలో తాము వెళుతున్న గ్రామం దగ్గరికి వచ్చింది. అయితే వారి యొక్క ముగింపుకు వస్తున్నారు. ఎక్కడైతే వారి యొక్క ప్రయాణం ముగిస్తుందో వారి యొక్క గమ్యం, వారి యొక్క ముగింపు, వారు అక్కడికి వచ్చి ఉన్నారు. వారు దానికి సమీపంగా ఉన్నారు. ఎక్కడికైతే వాళ్ళు వెళ్ళాలనుకున్నారో అక్కడికి. సరే, ముందుకు సాగండి. దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్తున్నట్టు ఆగుపడాను. మీరు ఈ యొక్క మాటను గుర్తుంచుకోవాలి. మీరు ఈ మాటను గుర్తుంచుకోవాలి. ఆయన వెళుతున్నట్టు అగుపడి ఉన్నారు. అయితే మీరు ఏ విధముగా ఒక కుక్కకి దేవుని యొక్క బిడ్డకు వ్యత్యాసం ఉంటుంది? ఏ విధంగా మీకు తెలిసిద్ది? ఒక పందికను ఒక రాజుకి ఆయన ఇక్కడి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నట్టు అగుపడుతుంది. అయినప్పటికీ షూనేమీరాయలు చెప్తుంది, లేదు లేదు లేదు, నాకు తెలుసు ఈ యొక్క వ్యక్తి ఏదైతే మా దగ్గర నుంచి రోజు వెళ్తారో ఆయన నిజమైన దేవుని యొక్క బిడ్డ. మేము ఆయనకు ఒక ఇల్లు కట్టాలి, ఆయన యొక్క సందర్శన ఒక నివాసముగా మేము మార్చాలి. ఏ విధముగా మీరు పొందిన ప్రసంగములన్నీ, అయితే కార్యాలన్నీ ఒక ముగింపుకు వచ్చే సమయం ముందు మేము అక్కడ సిద్ధముగా లేదు, కృతజ్ఞతలు మీరు చెప్పినందుకు, మనం వేరైపోదాం, నాకు ఏమాత్రం ఒక నిబద్ధత లేదు, ఈ యొక్క వాక్యం ఏదైతే నాకు వచ్చి ఉందో నేను దాంట్లో పాలిభాగంని కాదు, నేను దాన్ని కేవలం ఆస్వాదించేవాడిని, నేను తిని వెళ్ళిపోతూ ఉంటాను. అక్కడే దేవుని యొక్క బిడ్డ, ఇది ఏమాత్రం కోల్పోమాకండి. అక్కడే ఒక అందమైన కార్యం జరుగుతున్నది. దేవుని యొక్క జ్ఞానం వారి యొక్క జీవితంలో ప్రకాశించుచున్నది. చదవండి దైవజనుడా. ఆయనను బలవంతం చేసిరి. మీరు చప్పట్లో కొట్టవలసింది అయ్యున్నది. మనం దీన్ని ఆనందించగలము. ఈ యొక్క ఇద్దరు శిష్యులు మనం చెప్పగలం, కృతజ్ఞతలు యేసయ్యా. వారు అనేక కార్యాలు చేసి ఉన్నారు. వారు ఏదైతే మాట్లాడకూడదు అటువంటి మాటలు చెప్పి ఉన్నారు. వారు వాటిని మింగవలసి ఉన్నది. అయినప్పటికీ వారు ఇక్కడ ఉన్నారు. దైవజనుడా, సమయానికి నా అర్థం ఏమనగా, ఎప్పుడైతే దేవుడు సమయాన్ని చేసి ఉన్నారో ఆయన అది పగలుగాను రాత్రిగాను చేశారు. ప్రతి ఒక్క రోజున అది ఒక రాత్రితో ముగిస్తున్నది. రాత్రి తర్వాత మరలా సంతోషంతో కొత్తదనం వస్తుంది. అది దేవుని యొక్క విధానం. ప్రతిసారి ఏదైతే దేవుడు ఆయన సమయాన్ని పునరుద్ధరణ చేస్తారు. ఏ విధంగా దేవుడు సమయాన్ని చేశారనగా ఆయన కాలంలో చేసి ఉన్నారు. అయితే మీరు ఒక కాలం కోల్పోయినప్పటికీ మీరు వేచి ఉన్నట్లయితే ఆ ఒక కాలం మరలా మీకు వస్తుంది. అక్కడ దేవుని యొక్క బిడ్డ మీరు చాలా ప్రోత్సహించుకొని దేవునిలో, సరే మీరు ఇంతకుముందు కాలమందు నమ్మకం లేనప్పటికీ అయితే ఇప్పుడు మళ్ళీ వస్తున్నది మీకు. అయితే మీరు దాన్ని అవకాశాన్ని పొందుకుంటారా? మీరు దాన్ని ప్రయోజనపరుచుకుంటారా? సరే, వారికి ఇప్పుడు అవకాశం వచ్చిన దాన్ని వాడుకోవడానికి. ఇప్పుడు వారు ఆయన వెళ్ళటానికి నిరాకరిస్తున్నారు. వారు ఆయన వెళ్ళనివ్వట్లేదు. అవునవునవును,
దేవుని యొక్క బిడ్డ మనం చాలా ఆసక్తి కలిగి ఉండాలి. మనకి ఏది కావాలని మనం చాలా ఆసక్తిగా ఉండాలి. మనకి ఏది కావాలి అది మన యజమానికి ఏది కావాలంటే దేవుని కాదు. మనం మీరు దేవుని యొక్క హృదయాన్ని కదిలించాలి. అది మీ చేతిలో ఉన్నది. ఏ విధంగా మీరు దేవుని కదిలిస్తారనేది. అయితే వారి యొక్క కార్యం చాలా జ్ఞానం కలిగి ఉన్నారు. వారు ఆయన బలవంత పెట్టి ఉన్నారు. ముందుకు సాగండి. ఆయనను బలవంతం చేసిరి గనుక బలవంతం చేసి ఉన్నారు. అది ఎంతో శక్తివంతమైన మాట. దయచేయండి, బలవంతం చేసి ఉన్నారు. ఈ యేసు తత్వం ఏం చెప్తున్నది? యేసులో చెప్పబడింది వారు వేడుకున్నారని. వారు ఆయన బలముగా వేడుకొని ఉన్నారు. కొన్ని విడుదల మీకు రావు. ఎందుకనగా మీరు ఏ విధముగా దేవుని వేడుకున్నారనగా అది మిమ్మల్ని మీరు తృప్తిపరచుకోలేదు. మనం దానికి తృప్తి చెందలేదు. మనం ఏ విధంగా ప్రార్థించడం, మనం ఏ విధంగా ఏడ్చున్నామని, మనం ఏ విధంగా రోధిస్తున్నామని, మనం ఏ విధంగా పరలోకపు ద్వారాలు తడుతున్నామని ధ్యానించండి. ఏ విధంగా గుడ్డివాడు, ఏ విధంగా 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీ వారి యొక్క అద్భుతం పొందారని, వారు ఏ విధంగా దేవుని వెతికారని. అది చాలా వ్యత్యాసంగా ఉన్నది. అయితే ఇప్పుడు వారితో ఆయన ఉన్నారు. వారు ఆయన బలవంతం పెట్టి ఉన్నారు. ముందుకు సాగండి. సాయంకాలం కావచ్చున్నది, ప్రొద్దుకూకి ఉన్నది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి కనుక ఆయన వారితో ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో ఉండుటకు లోపలికి వెళ్ళెను. అది దేవుని యొక్క మహిమై ఉన్నది. సంగతులు మరుగుపరచడం. అయితే అది మన యొక్క ఘనత ఉన్నది. దాన్ని శోధించటం. తెలుసు తెలియకు. అయితే వారు ఇప్పుడు దాన్ని శోధిస్తున్నారు. అయితే ఏం జరిగి ఉన్నది? ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టాను. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు. అంతటా ఆయన వారికి అదృశ్యమయ్యాను. వారి కన్నులు తెరవబడి ఉన్నవి. నాకు తెలుసు, నేను ఒక్క వాక్యాన్ని తాకినట్లయితే ఇంకొన్ని గంటలు మనం కొనసాగవలసి ఉంటుంది. సరే, అయితే మనం ఇక్కడ ఉన్నాం. మనం తర్వాత కొనసాగిద్దాం. మీరు ఆకలి ఉన్నట్లయితే మనం ఇంకా వెళ్దాం. నేను చెప్పి ఉన్నాను గత వారం, ఈ యొక్క వచనం మనం ఎంతగా వెతికితే నేను నమ్ముతున్నాను మీరు ఆ ఒక్క దాంట్లో నుంచి ఎంతో నేర్చుకోవచ్చు అని. ఎన్నిసార్లు మనం ఈ యొక్క లూకా 24 చూసినట్లయితే మీరు దాని నుంచి స్వచ్ఛమైన నీరు పద్దాకలు తాగవచ్చు. అయినప్పటికీ అది అయిపోదు. అది దేవుని యొక్క రాజ్యమై ఉన్నది. అది ఈ యొక్క నది యొక్క గొప్పతనమై ఉన్నది. మనం వెళ్ళొచ్చు, లోతుగా వెళ్ళొచ్చు. నిత్యములు మన కోసం వేచి ఉన్నవి. నేను ఆనందిస్తున్నాను ఈ యొక్క ఉదయకాలమున. నేను నమ్ముతున్నాను మీరు కేవలం వినటలేదని. అయితే మీరు ఈ వాక్కులో దాగి ఉన్న ప్రభు అయిన యేసు యొక్క సన్నిధిలో మీరు మునిగి ఉన్నారని. ఈ యొక్క వాక్కు మన దగ్గరకు వస్తుంది. ఏ విధముగానగా మన పాదములకు వెలుగై ఉన్నది. దేవుడు ఈ యొక్క వాక్కు ద్వారా మన ఒక ఆత్మను తెరుస్తున్నారు. అవి కొనిపోబడుటకు మన ఆత్మలు, అందులో నడువుటకు, ఆ ఒక్క వాక్యాన్ని పొందుటకు, ఆ దాన్ని ఎరుగుటకు, ఏదైతే మన తండ్రులు పొందలేదో దాన్ని పొందుటకు, ఏదైతే మన కుటుంబంలో ఉన్న తరములు వారు ఏదైతే పొందలేదు అది మీ దగ్గరకు వస్తున్నది. మీరు ఈ యొక్క వాక్యాన్ని వెతుకుట ప్రారంభించినప్పుడు. అయితే ఈ యొక్క వారం మీ యొక్క మనసుతో ద్వారా చెప్పగలరా, నేను నా దేవుణ్ణి వెళ్ళడానికి నిరాకరిస్తున్నాను. మనలో కొంతమంది మన దేవుని యొక్క పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఆ ఒక్క పాదం దగ్గర కూర్చొని, ప్రభువా నువ్వు మాకు ప్రత్యక్షం అవ్వాలి. ఏదైతే మాకు ఇంతకుముందు ఎప్పుడు మేము అనుభవించలేదు ప్రభువా, మీరు ప్రత్యక్షం అవ్వాలి. ఆ ఒక స్థాయిలో పరలోకపు ద్వారాలు తడుతూ కొన్ని కార్యాలు మీకు ఓపెన్ అవుతున్నాయి. దేవుని యొక్క బిడ్డగా మీకు నువ్వు ఇక ఏమాత్రం ఒక బలహీన విశ్వాసిగా ఉండవు. ఈ యొక్క వాక్కు మీ దగ్గరికి అది వచ్చినట్లయితే దాన్ని శ్రద్ధగా పట్టుకోండి. మీరు రూపాంతరం చెందుతున్నారు. ఒక ఉన్నతమైన
మరియు ఒక తెలివైన విశ్వాసిగా. నేను ఇది చెప్పనే ఉండి నువ్వు ఇక ఏమీదట తక్కువ ఐక్యం ఉన్న విశ్వాసిగా ఉండవు. ఆమేన్ 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 మీరు మందబుద్ధి గలవారై ఉండరు. ఆమేన్ ప్రభు అయిన యేసు మిమ్మల్ని చూసి గర్విస్తారు. ఆమేన్ ప్రభు అయిన యేసు నిజానికి నీ గురించి సాక్ష్యం ఇస్తారు. నువ్వు ఒక జ్ఞానము గల దేవుని యొక్క పెట్టువని, ఒక తెలివి గల దేవుని యొక్క పెట్టువని, ఆత్మీయ యొక్క తెలివి. దాన్ని పొందండి, దాన్ని మీ యొక్క ఆత్మలో పొందండి. ఈ యొక్క వారంన మీరు చేయనంతట్లో ప్రతి ఒక్క దాంట్లో మీరు దేవుని యొక్క హృదయాన్ని కదిలించే వరకు ఉందరుగాక. నేను చూస్తాను ఒక తాళపు చెవి ఒక డోర్లోకి వెళుతున్నది. అంతే అంతే ఈ యొక్క ఉదయకాలమున ఈ యొక్క వాక్కు కొన్ని కార్యాలు మీకు తెరుస్తున్నది. నన్ను ఇది చెప్పమంటారా? ఈ యొక్క వారం మీకు ఆ ద్వారపు తలుపు తెరవకుండా గడవదు. ఆమేన్ ఆమేన్ కొంతమంది తాళపు చెవులను పొందుకొని ఉన్నారు, కొంతమంది తాళపు చెవులు దేవుడి దగ్గర నుంచి పొందుకున్నారు. మీరు దాన్ని ఆనందించిపోతున్నారు. ఆ ఒక్క ఆత్మీయ తెలివికి మీ ఇంటిలో సమాధానం ఉన్నట్టు కావాలి. ఆ ఒక్క ఆత్మీయ జ్ఞానానికి నువ్వు మీ యొక్క భర్తతో ఏకమై ఉండటం, నీ యొక్క భార్యతో ఏకమై ఉండటం కావాలి. అది ఒక అవసరత అయి ఉన్నది. నువ్వు ఏమాత్రం అపవాదికి ఒక స్థానం ఇవ్వకూడదు. ఎవరైతే ఒక స్థానం కోసం వెతుకుతున్నాడో, ఏదైనా తోటలో కూడా అది ఒక స్థానం కోసం వెతికి ఉన్నది. ఒక భార్య భర్త మధ్యలో అది నీ గురించి చెప్పబడదు. నీ యొక్క ఇంటి గురించి, నీ యొక్క వైవాహిక జీవితం గురించి ఆత్మీయ తెలివి. దానికి నువ్వు లేచి ప్రకాశించుట కావాలి. నువ్వు దానికి ఏకమయ్యున్నట్టు కావాలి. కావున నువ్వు పరలోకపు ద్వారాలు నువ్వు ఏకమయ్యి నువ్వు మీ ఇంటి కలిపి తట్టగలరు. ఒక కుటుంబముగా మీకు ఒక నూతన కోణములకు అనుమతి ఉండనుగా ఈ యొక్క వారం యేసు నామములో. ఆమేన్ ఆమేన్ నేను చెప్పి ఉన్నాను మీకు ఒక అనుమతి. కొత్త కోణములకు ఈ యొక్క వారం యేసు నామములో మీరు ఆశీర్వదింపబడి ఉన్నారు.